మారు మనస్సు పొంది పశ్చాత్తాప హృదయంతో పరితపించినప్పుడు అయా మీరు మీ పాపమును చదార్చుకొని అయా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు. అయా నేనే మిమ్మల్ని ఆదరించువాడు ఎవరుగా మీరేనైనా మా ప్రతి బాష్ప బిందువును కురుస్తున్న దేవుడు. గుడిలో ఆ కన్నీటిని పవిత్ర జలముగా దాస్తున్న దేవుడు, దాచిపెట్టుకుంటున్న దేవుడు. నా బిడ్డల కన్నీరు రాలకూడదని, నా బిడ్డల కన్నీరు నేలపడకూడదని వాటన్నిటిని మీరు దాచుతున్నారయ్యా. అయ్యా నా ఆప్తులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నా తోడ పుట్టిన వాడు కానీ, నా కడుపున పుట్టిన బిడ్డలు కానీ ఎవరు కూడా అంతగా ఆదరించలేరు. మీరు ఆదరించినందుగా అంత మంచి దేవుడు మీరు మాకు దొరికినందుకు నేను మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయ్యా ఈ పరిస్థితి తెలియక చాలా మంది నైనా ఎవరికి ముఖం చూపించుకోలేక ఈ లోకంలో కనుగొలు కాలుస్తున్నారు. అయ్యా ముందు పక్షలారిన బిడ్డలు ఆయన చాలా మంది అయ్యా నేను ఆదరించిన వారు లేక, ఓదార్చు వారు లేక, అయ్యా వారు చదివే స్థానాల్లోనే కడ తీర్చుకుంటున్నా. అయ్యా వారికి నీ విషయం తెలియలేకున్నా, వారికి నిన్ను గురించి చెప్పేవారు ఎవరు లేరు కదా నాయన. అందుకే కదా నాయన మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నది. అందుకే అలాగైనా నీ ప్రేమ తెలుసుకొని నీ సన్నిధికి వస్తా, నీ చెంతకు వస్తారని, నీ వైపు తిరిగి నీ దగ్గరికి వస్తారని మీరు మాకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాను. చాలా మందిని అనేకులు ఆయన సరిగా నీ సేవ చేయక, సరిగానైనా నేను ప్రకటించక, సరిగానైనా నీ సువార్తను సరిక అనేక మంది మరణాలకు కారకులు అయిపోతున్నాను. మమ్మల్ని క్షమించండి అయ్యా. క్రైస్తవులమైనటువంటి మమ్మల్ని అందరినీ, కాపులమైన మమ్మల్ని అందరినీ కూడా క్షమించండి. ఇక్కడిచ్చైనా బాధ్యత కలిగిన బిడ్డగా ఏసై ఉన్నాడు అబ్బాయి, ఏసై ఉన్నాడు అబ్బాయి, బాధపడబోదు ఎడబా ఒకసారి ఆయన చెప్పుకోండి. ఒకసారి ఆయన ఓదారుస్తాడు, ఆయన నీ కన్నీరు తుడుస్తాడు అని ఆయన నీకో